బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఈరోజు మనం కొన్ని హదీసులను నేర్చుకుందాం. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. ధనవంతులను ఆహ్వానించి పేదలను వదిలివేసే విందు భోజనం మహా చెడ్డది. విందు భోజనం ఏర్పాట్లు చేసినట్లయితే ఆ విందుకి మొట్టమొదటి హక్కుదారులు పేదవారు అవుతారు. అలాంటప్పుడు పేదవారిని వదిలివేసి ధనవంతులను ఆహ్వానిస్తే ఆ విందు భోజనం చెడ్డది కాక మంచిది ఎలా అవుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. సుబ్హానల్లాహ 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 అని 100 సార్లు పఠిస్తే అతని కర్మల పత్రంలో 1000 పుణ్యాలు లిఖించబడతాయి, 1000 పాపాలు మన్నించబడతాయి. చూశారా, సుబ్హానల్లాహ తస్బీ యొక్క ఘనత. సుబ్హానల్లాహ 100 సార్లు పఠిస్తే 1000 సార్లు పఠించిన పుణ్యం కలుగుతుంది. మరియు మన పాపాల పత్రం నుంచి 1000 పాపాలు కూడా తుడిచివేయబడతాయి. అందుకని ఎక్కువగా సుబ్హానల్లాహ్ 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 అని పఠిస్తూ ఉండాలి. రోజుకు కనీసం 100 సార్లు పఠించే అలవాటు చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖర్జూర పళ్లతో ఉపవాసం విరమించేవారు. ఒకవేళ ఖర్జూర పళ్ళు లభించకపోతే ఎండు ఖర్జూరాలతో అయినా విరమించేవారు. అవి లభించని పక్షంలో కొన్ని గుటకల నీళ్లతో ఉపవాసాన్ని విరమించేవారు. ఉపవాసం ఉన్నవారు ఉపవాసం విరమించేటప్పుడు బిస్మిల్లాహ్ అని ఖర్జూర పండును తినాలి. ఒకవేళ పచ్చి ఖర్జూరం లేకపోతే ఎండు ఖర్జూరం తినాలి. అవి లేకపోతే బిస్మిల్లాహ్ అని నీళ్లు తాగాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ పద్ధతి. దానినే మనం కూడా అవలంబించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. తీర్పు దినం నాడు కర్మలన్నిటికంటే ముందు నమాజు గురించి విచారించటం జరుగుతుంది. నమాజ్ సరిగ్గా ఆచరించి ఉంటే సాఫల్యం పొందటం జరుగుతుంది. ప్రళయ దినం అంటే తీర్పు దినం నాడు అల్లాహ్ తన దాసులతో మొట్టమొదట నమాజు గురించి అడుగుతాడు. దాసుడు తన నమాజు సరిగ్గా ఆచరించి ఉంటే, అంటే రోజుకి 5 పూటల జమాత్తో సహా నమాజ్ చేసి ఉంటే, అది కూడా నమాజ్ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చేసి ఉండాలి. పరులకు చూపించటానికి చేసిన నమాజు అది అల్లాహ్ వద్ద చెల్లదు. నమాజు గురించి అల్లాహ్ పెట్టే పరీక్షలో దాసుడు పాస్ అయిపోతే అతను మొదటి మెట్టు ఎక్కినట్టు అవుతుంది. ఆ తరువాత మెట్లన్నీ సునాయాసంగా ఎక్కుతూ అతను స్వర్గంలోనికి ప్రవేశించగలుగుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. దువా విధి వ్రాతను కూడా మార్చేస్తుంది, ప్రతి ఆపదను తొలగిస్తుంది. అల్లాహ్ వద్ద దువా తప్పక చేయాలి. దువా చేస్తే మన విధివ్రాత కూడా మారుతుంది. అంటే దువా కారణంగా మనపై ఏదైనా ఆపద వచ్చేది ఉంటే మనం చేసిన దువా ఆ ఆపదను మాపై రాకుండా చేస్తుంది. అంటే ఇక్కడ విధివ్రాత మారిపోయినట్టే కదా. అందుకని దువా తప్పకుండా చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. ఒక వ్యక్తికి వాహనంపై కూర్చోవడంలో సహాయం చేయడం కూడా సదకా అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వ్యక్తికి మన సహాయం అవసరం అనిపిస్తే వారికి కూర్చోవటంలో కానీ, నించోవటంలో కానీ, రోడ్డు దాటటంలో కానీ, బరువు ఎత్తటంలో కానీ, మరి ఏ విషయాలలోనైనా ఎవరికైనా మన సహాయం కావాలి అని మనకు అనిపిస్తే వారికి సహాయం చేస్తే అది కూడా మన కర్మల పత్రంలో సదకా చేసినట్లు అల్లాహ్ తాలా రాస్తాడు. కనుక ఎవరికైనా మన సహాయం కావాలి అని మనకు అనిపిస్తే వారు అడగకముందే మనం వారికి సహాయం చేయాలి. మనం ఎదుటి వారికి సహాయం చేస్తే అది మనకు మనం సహాయం చేసుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే మనం సదకా చేసినట్లు అవుతుంది కాబట్టి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. ఎవరైనా తమ సోదరుని మాన మర్యాదల మీద జరిగే దాడుల్ని ఖండిస్తే ప్రళయ దినాన దేవుడు వారి ముఖాలను అగ్ని నుండి రక్షిస్తాడు. సోదరుల మీద ఎవరైనా దాడి చేస్తుంటే మనకెందుకులే అని చూసి వదిలేయకూడదు. ఆ దాడుల్ని ఆపటానికి ప్రయత్నించాలి. దాని ఫలితంగా ప్రళయ దినాన అగ్ని నుండి రక్షించబడతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. మీలో ఎవరైనా తన సోదరుణ్ణి కలిసినప్పుడు అతనికి సలాం చేయాలి. ఇది ఒక ముస్లింకి మరో ముస్లింపై ఉన్న హక్కుల్లో మొదటి హక్కు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. మీరు విశ్వాసులు కానంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. మీరు పరస్పరం ప్రేమతో మెలగనంత వరకు విశ్వాసులు కాలేరు. ఎవరైనా స్వర్గంలో ప్రవేశించాలి అని అనుకుంటే వారు విశ్వాసులు అయి ఉండాలి.
వారు విశ్వాసులు అయి ఉండాలి అని అనుకుంటే వారు పరస్పరం ప్రేమతో మెలగడం నేర్చుకోవాలి. అప్పుడే వారు విశ్వాసులు అవుతారు. దీని గురించి వివరణ ఇస్తూ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, నేను మీకు ఒక విషయం చెప్పనా, దాన్ని మీరు పాటిస్తే తప్పక పరస్పరం ప్రేమతో మెలగగలుగుతారు. అదేమిటంటే మీలో పరస్పరం సలాంను వ్యాపింపచేయండి. చూశారా సలాం యొక్క మహిమ? కేవలం ఒకరినొకరు కలిసినప్పుడు సలాం చేసిన కారణంగా వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పరస్పరం ప్రేమానురాగాలతో కలిసి ఉంటే వారిలో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసులు అయితేనే స్వర్గంలోనికి ప్రవేశిస్తారు. చూశారా, సలాం చేయటం కారణంగా స్వర్గంలో ప్రవేశిస్తారు. అందుకే ఒకరినొకరు కలిసినప్పుడు తప్పక సలాం చేయాలి. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, ఎవరికైనా ఆవులింతలు వస్తే తన చేతితో నోటిని మూసివేయాలి. ఎందుకంటే తెరచి ఉన్న నోటిలో శైతాన్ ప్రవేశిస్తాడు. అంటే ఈగ, దోమ మొదలైన రూపాల్లో ప్రవేశిస్తాడు. కనుక ఆవులింత వచ్చినప్పుడు చేతితో నోటిని మూసివేయాలి. హదీసులో చెప్పిన ఏ పని మనం ఆచరించినా అది సున్నత్ పద్ధతిని ఆచరించినట్టు అవుతుంది. సున్నత్ పద్ధతిని ఆచరించటం ద్వారా ఇహలోకంలోనూ మేలు జరుగుతుంది, పరలోకంలోనూ మేలు జరుగుతుంది. కనుక ఏ హదీసు విన్నా కూడా అందులోని విషయాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. అల్లాహతాలా మనందరినీ ఖురాన్ మరియు హదీసులను చక్కగా అవగాహన చేసుకోగలిగే శక్తిని ప్రసాదించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మా ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.